ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఒక వాక్యము ధ్యానం చేసుకుందాం. వాక్యములోకి పోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రభా, నా నోటికి నువ్వు ఘోరగా ఉండి ఈ యొక్క కృపనిచ్చిన దేవానికి స్తోత్రం అయ్యా. ఈరోజు మేము ఎవరి గురించి అయితే నేర్చుకోబోతున్న వాళ్ళతో నా ప్రభా నాతో నీవు మాట్లాడమని నా ప్రభు విని వారిని దీవించి ఆశీర్వదించమని నా శ్రీ యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాను ఒక రక్షక. ఆమేన్. ఈరోజు ఒక టాపిక్ బైబిల్లో నుంచి మనం చూసుకునేడలో యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 42 వచనాల వరకు ఎవరిని గురించి ఉందంటే, ఈరోజు మనము దేవుని శిష్యులలో మొదటి శిష్యుడైన పేతురు గురించి. పేతురు ఒక జీవితము మొదటిగా ఎలా ఉనింది, దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని వెంబడించి తన జీవితం దేవుని కొరకు ఎలా మార్చుకునేది అనేది మనము ఈరోజు చూసుకుందాం. ఆయన ఒక వృత్తి, ఫస్ట్ చేపల బట్టి ఒక వృత్తి పేతురు. సో ఆ దేవుడు ఆ టైంలో పోయేటప్పుడు ఆయన ఒక వృత్తి ఏమైంది, చేపలు బట్టి ఒక పనిగా చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆ ఒడ్డున వీళ్ళు పోయేది చూసినప్పుడు పేతురు చేపలని పడతా ఉంటాడు. అప్పుడు దేవుడు వెంటనే ఆయన్ని సంధించి నన్ను ఫాలో చేయి, నన్ను వెంబడించు అన్నప్పుడు పేతురు దేవుని మాటకి ఒబే చేసి దేవుణ్ణి వెంబడించిండు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన మళ్ళీ కూడా ఆ వృత్తిని దేవుణ్ణి విడిచిపెట్టి కూడా మళ్ళీ పాత జీవితానికి పోయిండు. కానీ నిజంగా ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మతో పేతురుని ఎన్నుకునిండో, ఆయన ఒక అభిషేకం ఆయన మీద ఉన్నప్పుడు వచ్చేసి పాత జీవితం వల్ల అయింది లేకుండా ఆయన ఒక ప్రీచింగ్ చేస్తే 3000 మంది దేవుని రక్షణలోకి తీసుకొని వచ్చినప్పుడు దేవుణ్ణి ఎలా ప్రేమించుంటే ఆ 12 మంది శిష్యులలో మొదటి శిష్యుడు కూడా పేతురే. చాలా దేవుడిపైన విశ్వాసం కలిగిన ఒక శిష్యుడు కూడా ఎవరంటే పేతురే. దేవుడు ఆయన చూసి ఏమని చెప్తాడు, నువ్వు ఇక మీట చేపలు పట్టేవాడు కాదు, మనుషులను పట్టే జాలరులుగా నేను నిన్ను చేస్తానని చెప్పిండు. చాలా గొప్పగా పరిచర్య చేసిండు. దేవుని కొరకు 3 సార్లు తెలియదు, దేవుని తెలియనప్పుడు ఆయన ఆ మాట చెప్పిండు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయన మీద ఆవరించినప్పుడైతే ఆయన కొరకు హతసాక్షిగా కూడా ఆయన మారిండు. యేసుక్రీస్తు అయితే ఆయన సిలువలో వేసిండ్రు. కానీ ఈయన ఆయన కొరకు ఎలా చనిపోయిందంటే హతసాక్షులుగా. ఎలా అంటే, నా ఒక తల వచ్చి క్రిందగా పెట్టండి, నా కాళ్ళు వచ్చి పైకి పెట్టి మీరు నన్ను సిలువ వేయండి. ఆ విధంగా దేవుణ్ణి ప్రేమించి మంచిగా ఒక దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్య చేసిండు. మనం కూడా ఆయన చూసి కూడా దేవుడు చెప్తాను, నువ్వు కెఫా అనంటే రాయి అనబడిను. అంటే దేవుని తెలుసుకోకముందు ఆయన వచ్చేసి కొద్దిగానే దేవుని ప్రేమించిండు. కానీ ఎప్పుడు పరిశుద్ధాత్మ ఒక ఆయన మీద దిగినప్పుడు ఆయన ఎలా ఉండిందంటే ఒక నిజంగానే ఒక కెఫా లాగా, ఒక బండలాగా ఆయన స్ట్రాంగ్గా ఉండిండు. దేవునికి ఒబే చేసిండు. ఆయన వెంటనే దేవుని కూడా చాలా ప్రేమించిన ఒక వ్యక్తి. ఒక శిష్యులలో కూడా పెద్దగా ఒక అనుభవం కలిగిన వ్యక్తి కూడా ఎవరు అంటే, ఒక శిష్యురాలునిగా కూడా మార్చింది, ఒక జనాలకి మంచిగా స్వార్థ చెప్పింది ఎవరంటే కూడా పేతురు. ఆయన ద్వారా ఎన్నో స్వస్థతలు కూడా కలిగినాయి. సో పేతురు వలె మనం కూడా ఒక బండ వలె, ఒక కెఫా వలె మనం కూడా ఉండాలి. దేవుని మాటకి ఒబే చేయాలా, ఆయన ఎక్కువగా మనం ప్రేమించాలా. సువార్త చెప్పే ఒక ఇది ప్రతి ఒక్కరి మీద ఒక భారం ఉంది. సో పేతురు వలె మనం కూడా ఇతరులకు అందరికీ సువార్త చెప్పాలి. ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.